ఈరోజు మన జీవితంలో విశ్వాసం అంటే నీ జీవితంలో దేవుడు చేయగలిగిన కార్యాలు ఎంతో ఘనమైనవండి. యు సీ యు మైట్ స్టాండ్ ఇన్ అ పొజిషన్, నా జీవితంలో ఏమవుతుందన్న పరిస్థితి ఉండొచ్చు. మీరు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు యుద్ధ రంగంలో ఉన్నారు. నమ్మండి దయచేసి. నా చుట్టూ ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఇన్ని పోరాటాల మధ్య ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు అంటే ఒకటి నమ్మండి దయచేసి. నీ పోరాటాల్లో దేవుడు నీ పక్షాన నిలిచే దేవుడు. నువ్వు విశ్వాసం అనే డాల్ని ఎత్తి పెడితే ఏ ఆపద నీ దగ్గర రాదు. నువ్వు ఆయన రెక్కల కింద ఉంటే ఏ చీకటి నిన్ను ముట్టలేడు, ఏ నష్టం నేను ఇట్ కెనాట్ టేక్ ఓవర్ యూ. కానీ నమ్మండి, యుద్ధమైన తర్వాత ఎప్పుడు గెలుపులో నీకేముంది? దీవెన ఉంది, బ్లెస్సింగ్ ఉంది, హెచ్చింపు ఉంది. దర్ ఇస్ కాన్క్వైర్ చేసిన ప్రతిసారి ఒక యుద్ధం అయిన తర్వాత ఏముంటుంది తెలుసా? దోపిడి సొమ్ము ఉంటుంది. యోషోబా దాంట్లో చూడండి, వారు పోరాడిన తర్వాత ఏం చేశారంట? ఎట్లా పోరాడారు? స్తుతి. వారు స్తుతిస్తూ ఉంటే దేవుడు శత్రువుని తారుమారు చేశాడు, వారిని కలవరపరిచాడు. దాని తర్వాత వారు దోపిడి సొమ్ములు రోజుల లెక్కలో ఏరుకున్నారంట. యు సీ, గాడ్ ఇస్ ఫర్ యూ అండ్ హీ కెన్ బ్లెస్ యూ అండ్ డెలివర్ యూ ఇన్ అ వే దట్ ద డెవిల్ విల్ బి కన్ఫ్యూజ్డ్. నిన్న పోరాటం శత్రువు రావాలి, వస్తాడు. అరే ఏంటంటే రావాలంటాడు, రాకుండా ఎట్లా నీకు జయం ఉంది? కాంపిటీషన్లో అక్కడ జయం ఎక్కడ ఉంది?